దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తదుపరి 19వ ఆదివారంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానంలో ప్రవేశించే ముందు కీర్తన పుస్తకం నుండి 157వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. యేసువస్త్రపు చెంగును మాత్రమే ఆశించి ముట్టినట్టి దోసకారుల రోగము వెంటనే తొలగిపోయెను నిజముగా, వెంటనే తొలగిపోయెను నిజముగా. గుంపు కూడిన జనులతో ప్రభు యేసు సొంపుతో బోవునప్పుడు తింపుతో రమణీయుకతే ప్రభు చెంగు తెలియకుండగా ముట్టెను, ప్రభు చెంగు తెలియకుండగా ముట్టెను. ఈపు మీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుడి, ఆపదలు తొలగించును, నిజముగా పాపముక్తుల చేయును, నిజముగా పాపముక్తుల చేయును. యేసు వస్త్రపు చెంగును మాత్రమే ఆశించి మోటినట్టి దోషకారుల రోగములు వెంటనే తొలగిపోయెను నిజముగా, వెంటనే తొలగిపోయెను నిజముగా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాలు 2 పాఠ్యభాగాలు. ఒకటి పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి 28వ వచనం వరకు కలిగిన భాగం. రెండవదిగా సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 1 నుండి 8 వచనాల భాగం ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగాలు. ఇందులో పత్రిక పాఠ్యభాగం నుండి 1-2 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 అనగా 22, 23, 24 చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను, నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. కృపమయ పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటున్నాం. నీ పరిశుద్ధ పాదాల చెంత, నీ సన్నిధానములో, నీ ఇంటిలో నాయన నిన్ను మహిమపరుచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరి దినము మీరు మాకు అనుగ్రహించిన పాఠ్యభాగాలు, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన మాటలు మేము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా నాపై, మాపై, మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వెలే దిగనిచ్చి మా ఆత్మలను సంధింపచేసి మా ఆత్మీయ పురుషుని మీరు బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం.
నా కొరకు మా కొరకు సిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనముగానిచ్చి సంపాదించిన నీ సంఘముతో విశ్వాసులతో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దీనుడనైనా నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకుని నీ బిడలతో విశ్వాసులతో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తరువాత 19వ ఆదివారములో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కొక్కరిని త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనం అనుభవిస్తున్న, ఎదురు చూస్తున్న అనుభవాలన్నిటిలో కూడా మనసు చాలా ప్రాధాన్య పాత్ర వహిస్తూ, కలవరపడుతూ, ఆందోళన చెందుతూ, అనుమానపడుతూ, విచారము కలిగి ఉంటూ, మనసు కలిసి ఉండలేని జీవితాలతో మనకు ఉండేదానికన్నా ఎక్కువ దాని మీద ఆశపడుతూ, చంచల మనస్సుతో బ్రతుకుతున్న దినాలలో, పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనిషి జీవితంలో మనసు చాలా కీలకమైన పాత్ర వహిస్తూ ఉంది. ఎందుకనంటే మనసు ప్రతి దానితో కూడా అనుసంధానం చేయబడిన పరిస్థితి. దేవుడి యొక్క అద్భుతమైన అనుభవాన్ని మనసుకు అనుగ్రహించాడు. దుఃఖపడినా మనసు స్పందిస్తుంది. మనసు నుంచే దాని యొక్క ప్రత్యామ్నాయం లేక ప్రతిస్పందన కనిపిస్తూ ఉంటుంది. సంతోషం కలిగిన మనసు కీలక పాత్ర వహిస్తుంది, స్పందిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేటి మానవాళి మనస్సు చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉంటుంది. సాధారణంగా మనసే చాలా కీలకమైన పరిస్థితి మనిషికి. ఆ స్వభావము మన జీవితంలో మార్చుకోవడానికి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ మనస్సును మార్చుకోమని అడుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న ప్రస్తుత విపత్కరమైన పరిస్థితులు, గత కొన్ని దినాలుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. తుఫానుకు కొద్దిపాటి చినుకు పడుతుంటే భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితులు. కొన్ని నెలలుగా కరోనాతో పోరాడుతూ మనసు ఎంతో వికలమైపోయి బాధ చెందుతున్నటువంటి దినాలు. సాధారణంగా మనిషి విచారపడడానికి మనస్సే కారణం. మనస్సే విచారం చవి చూపిస్తుంది. మనిషి సంతోషించడానికి మనస్సే కారణం. మనిషే దాన్ని స్వభావ సిద్ధంగా మనకి వెల్లడిపరుస్తూ ఉంది. మనిషిలో అనుమానం అనేటువంటి పరిస్థితి కూడా మనసే స్పందించి మనకు తెలియచేస్తూ ఉంది. మన బంధుత్వంలో, బాంధవ్యాల్లో, స్నేహాల్లో, వివిధ పరిస్థితుల్లో మనము మనసు కలిసి ఉండాలి అంటే మనసే కీలకమైన పాత్ర వహిస్తుంది. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మనకున్నటువంటి ఒడిదుడుకులు, మనకున్నటువంటి రాబడి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనస్సు మీదే ఆధారపడి ఉంది మన భవిష్యత్ ప్రస్తుత ఆర్థిక సామాజిక జీవితాలు. మనకున్న దానికన్నా ఎక్కువ దాని మీద మన మనస్సు ఆశ పెడితే, కేంద్రీకరింప చేసి ఉంటే అది మనల్ని చాలా నష్టాల్లోకి, కష్టాల్లోకి నెడుతుంది. ఇంకా విచిత్రమైన బుద్ధి ఏంటంటే, మనసు మనలో కీలక పాత్ర పోషించేటప్పుడు మనకి మనమే బుద్ధిమంతులమని కనుపరుస్తుంది, రుజువు చేస్తూ ఉంది. ఇది కూడా మనసు కీలకమైన పాత్ర వహించేటువంటి పరిస్థితి.
వీటన్నిటినీ కలగలిపి అది భరిస్తూ స్పందిస్తూ ఈ మనసు చేసే పనిలో చివరికి ఏదో తేల్చుకోలేక చంచల బుద్ధితో చంచలమైన పరిస్థితుల్లోనికి మనల్ని నెట్టేస్తూ ఉంది. మనలో చంచలమైనటువంటి మనస్తత్వాన్ని కలుగ చేస్తూ ఉంది. వీటన్నిటిని చూసే తండ్రి అయిన దేవుడు ఆదిలో మనిషిని సృష్టించినందుకు బాధపడ్డాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో చెబుతాడు 5వ వచనంలో, కేవలము వారి చెడుతనము చాలా గొప్పది అని చెప్పి భూమి మీద ప్రమాదకరమైన మృగాలు, ప్రమాదకరమైన సర్పాలు, వివిధ రకాలైనటువంటి సృష్టిని చేసిన దేవుడు తాను సృజించిన జీవరాశుల్లో దేని గురించి బాధపడలేదు, కానీ మనసున్న ఈ మనిషిని గురించి తాను సృజించినందుకు ఆయన బాధపడినట్టు పరిశుద్ధ లేఖన పాఠ్య భాగము మనం చూస్తూ ఉన్నాం. మరటువంటి పరిస్థితుల్లో దేవుడు దాని గురించి ఆలోచన చేసి తానే కుమారుడిగా అవతరించి లోకానికి వచ్చి తన సువార్తను ప్రకటించేటప్పుడు మారు మనస్సు పొందండి, మనస్సు మార్చుకోండి, స్వభావాన్ని మార్చుకోండి, మీరు ముంచి చిలకరించి బాప్తిసం తీసుకోండి అని చెప్పలా. మీ మనస్సు మారి నూతన ఒకటి ద్వారా రూపాంతరము పొందండి, మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, ఆ వాతవేయబడిన మనస్సాక్షిని మనసును విడిచిపెట్టండి, మీలో ఉన్న విచారాన్ని తొలగించండి, మీలో ఉన్న అనుమానాన్ని తీసివేయండి, మనసు కలిసి ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, హెచ్చువాటి యందు మనసు ఉంచొద్దు, తగ్గువాటి యందే మనసు ఉంచండి. ఆయన సువార్త ప్రారంభించేటప్పుడు యేసు అంటాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందండి. పాత నిబంధన కాలంలో యెహెజ్కేలు భక్తుని ద్వారా కూడా ప్రజలను హెచ్చరించాడు. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, నేను నా ప్రజలను హెచ్చరించాలి, కానీ నాకు బదులుగా నువ్వే ఆ ప్రజలతో మాట హెచ్చరించు. ఒకవేళ నువ్వు హెచ్చరించకుండా ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదనుకో, వాళ్ళు పాడైపోతే నిన్నే ఉత్తరవాదులుగా అడుగుతాను. వారు విని మారు మనసు పొందితే నేను చాలా సంతోషిస్తాను, వారు విని మారు మనసుకు పొందకపోతే వారి దానికి బాధ్యులు అవుతారు అని యెహెజ్కేలుతో ఒక చక్కని ఒప్పందాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి మనస్సు విషయంలో ప్రభువారు మాట్లాడిన మాట ఈ రోజుకి మీరు ఏ మనిషి ఆరోగ్య పరిస్థితి చూసినా, ఏ మనిషి ఆత్మీయ పరిస్థితి చూసినా మనస్సు మీదే ఆధారపడి ఉంది. మనస్సును బట్టే ఆధ్యాత్మిక జీవితం, మనస్సును బట్టే శారీరక ఆరోగ్య జీవితం. ఇది చాలా కీలకమైన పాత్ర. దాన్ని ఒక్క మాటలో మనం చూడాలి అని అంటే, ఈరోజు పక్షవాతము కలిగినటువంటి వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకువచ్చిన వారి మనస్సు ఆయన గ్రహించాడు. తేబడిన పక్షవాతము కలిగిన మనిషి యొక్క మనస్సు ఆయన గ్రహించాడు. అక్కడే ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యులు మనస్సును ఆయన గ్రహించాడు. హృదయ అంతరంగ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆ మనసు ఎరిగిన దేవుడు ఆయనను స్వస్థపరిచేటప్పుడు వాళ్ళందరూ తీసుకువచ్చింది పక్షవాతము కలిగిన వ్యక్తిని. ఆ పక్షవాతం నుండి, అనగా చచ్చుబడిన కాలు చెయ్య తిరిగి పనిచేసి 2 కాళ్ళు 2 చేతులు ఆ నరాల బలహీనత ద్వారా వచ్చిన పరిస్థితులు పోగొట్టగలడు, బాగు చేసే దేవుడు. మృతి పొందిన వాడిని సహితము సజీవుడిగా చేసిన దేవునికి ఇది అసాధ్యము కాదు అనే విశ్వాసంతో తీసుకుని వస్తే, ఈయన ఆ దేహంలో ఉన్న ఆ లోపాన్ని బాగు చేయకుండా ముందు ఒక మాట అంటాడు, నీ పాపములు క్షమింపబడినవి అన్నాడు. బాగు చేసే దాని విషయమై ప్రశ్నిద్దామని ఎదురు చూస్తున్నటువంటి అక్కడ సద్దూకయ్యులు, పరిసయ్యులు, ఇటువంటి వ్యక్తులందరూ వాళ్ళు ఒక నూతనమైన తర్కపూరితమైన వాదపూరితమైన మనసుతో ఉన్నటువంటి వారికి వారి మనసునే ఎరిగిన దేవుడు. పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకుని వచ్చి ప్రభు స్వస్థపరుస్తాడు
అనేటువంటి ఒక మంచి విశ్వాస మనసుతో ఆయనను అక్కడికి తీసుకుని వచ్చిన వారి మనసు ఎరిగిన దేవుడు. ఆ మాట చెబుతుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మీరు ఇప్పుడే కాదు, ప్రభువారు ఎప్పుడు స్వస్థత చేసినా వచ్చిన వ్యక్తి యొక్క రోగాన్ని బాగు చేయలేదు. ముందు చదవండి బైబిల్ ఎక్కడైనా సరే. ముందు వాడిని పాపాన్ని క్షమించాడు, అంటే ముందు ఆత్మను స్వస్థపరిచాడు. ఆత్మీయ జీవితాన్ని ముందు స్వస్థపరిచి ఆ తర్వాత శరీర జీవితాన్ని బాగు చేశాడు. ఆత్మీయ జీవితానికి ముందు స్వస్థతనిచ్చి దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మీరు ఏ సందర్భంలో చూడనివ్వండి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు మరలా ఇలాగ తిరిగి పాపము చేయకు. ఇలాంటి మాటలలో శరీర రోగాన్ని గుర్తించి శరీర రోగము నుండి వచ్చే విడుదల కొరకు వాళ్ళు అక్కడికి వస్తే ముందు ఆత్మరోగాన్ని కుదిర్చేవాడు, ఆ తర్వాత శరీర రోగాన్ని కూడా బాగు చేసేవాడు. ఆ సందర్భాన్ని బట్టి ఈరోజు అడిగితే ఆ మనుష్య కుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం దేవుడిచ్చాడు, రోగాలను బాగు చేసే అధికారం దేవుడిచ్చాడు అని అంటే అప్పుడు అక్కడ చేరిన వారందరూ కూడా వాడు లేచి తన ఇంటికి వెళ్ళును. 7-8 వచనాల్లో జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచురి. ఇది మనుషులు ఇచ్చిన అధికారం కాదు, ఇది దేవుడిచ్చిన అధికారం. ఈ రోజున మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. తండ్రి తన కుమారుడికి ఇచ్చిన అధికారాన్ని, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అటువంటి అధికారాన్ని కలిగిన మనం, అటువంటి అధికారము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను మారు మనసును గురించినటువంటి స్వార్థను ప్రకటించి మనసును మార్చుకోండి, మీ స్వభావాన్ని మార్చుకోండి అని చెప్పిన ఆ యేసును ఆరాధిస్తున్న నీవు నేను విచారముతో లేక అనుమానముతో లేక మనస్సులు కలిసి జీవించలేని పరిస్థితుల్లో మనకు కలిగిన దాని ఎంత మట్టుకే ఆశిస్తూ ఉండే పరిస్థితులు కాకుండా తగ్గువాటి యందు మనసుంచగా హెచ్చువాటి యందు మనసుంచే పరిస్థితుల్లో మనకు మనమే బుద్ధిమంతులమని తీర్చుకునే పరిస్థితుల్లో ఉన్నట్లయితే, చంచలమైన బుద్ధులు ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న అనుభవాలు 1-2 మనం ధ్యానం చేసుకుందాం, వాటిని సరి చేసుకుందాం, మన మనస్సును మనము ఆధీనములో ఉంచుకుందాం. మనస్సు ఆనందం పొందడం కన్నా మనిషికి గొప్ప భాగ్యం లేదు. కోట్లున్న మనస్సు ఆనందంగా లేకపోతే ఆ యాస్తి ఎంతున్నా వ్యర్థమే. నరాన్న పరిపూర్ణమైన ఆరోగ్యం ఉన్న మనస్సు సంతోషంగా లేకపోతే, ఆనందంగా లేకపోతే ఎంత ఆరోగ్యం ఉన్నా వ్యర్థమే. దానికి కీర్తనాకారుడు చక్కని పాట చెబుతాడు, మనస్సానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్న. మనస్సానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్న. మనస్సానందము బొందుట కన్నా ఇంకే భాగ్యం ఉంది ఈ లోకంలో? ఏ భాగ్యము మనస్సానందముతో సరిచి చూడగలం? అందుకనే ప్రభువారు తన సువార్తను ప్రకటించేటప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉంది, అది ఆఖరి దప్పులు లేని రాజ్యము. అక్కడ మనకి సూర్యుడుండడు, చంద్రుడుండడు, గొర్రెపిల్ల అక్కడ వెలుగుగా ఉంటుంది. అలాంటి రాజ్యములోనికి వెళ్ళాలంటే ముందు మీరు మారు మనసు పొందండి, ముందు మీరు మారు మనసు పొందండి. ఆయన చెబుతున్నటువంటి మాట అనుమానమొద్దు, విచారమొద్దు. ఈ 2 మనసుకి చాలా భయంకరమైన వ్యాధులు, విచారము కానీ అనుమానము కానీ. ఈ రెండిటి ద్వారా మనసు కకలా వికలమైపోద్ది. అందుకనే చెబుతున్నాడు చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుముదుమో అని విచారపడకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని అనుమానము కలిగి ఉండకుడి. ప్రస్తుత పరిస్థితులు, ఈ కరోనా వైరస్ ద్వారా ఆరాధనలు జరక్క, లేక సేవకులు
పడే ఇబ్బందులు, అలాగే ఉద్యోగాల్లో ప్రవేశించి ఉద్యోగం చేసుకునే పరిస్థితులు లేక సెగజీతాలతో, అలాగే చిన్న చిన్న వ్యాపారులు, వృత్తులు, చేతి వృత్తులు, కూలి పనులు చేసుకునేటువంటి బిడ్డలు, జీవనోపాధి లేక ఆ కలిగినటువంటి విచారం, ఆ కలిగినటువంటి అనుమానం, మన బ్రతుకులు ఏమవుపోతున్నాయి, ఏంటి మన పరిస్థితి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారపడుకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ అనుమానము కలిగి ఉండొద్దని చెప్పిన దేవుడు మనస్సు కలిసి ఉండండి. ఈ అనుమానాలు పెట్టొద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుట లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులుగారా? ఇది దేవుడు మనకిచ్చిన ఆ శ్రేష్టమైన మనస్సు ద్వారా మనల్ని మనం స్థిరపరచుకోగలిగిన పరిస్థితి, మనల్ని మనము దేవుని మీద విశ్వసింపగలిగిన స్థితులను కలిగి ఉండడానికి మార్గాన్ని చూపించేటువంటి పరిస్థితి. మనం ఏడ్చేవారితో ఏడవాలి, నవ్వేవారితో నవ్వాలి. ఏడ్చేవారి దగ్గరికి వెళ్ళి నవ్వేవారి దగ్గరికి వెళ్ళి ఏడ్చినది పద్ధతి అని అనిపించుకో. దాని గురించి బైబిల్ కూడా చెబుతున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చువాటి యందు మనసుంచగా తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోద్ది. ఇవన్నీ మనస్సుతో సంబంధితమైన, మనసుతో లింకుపడిన, మనసుతో అనుసంధానం కలిగిన పరిస్థితులు. ఇది చాలా కీలకమైన పరిస్థితులు, మనిషి జీవితానికి చాలా ప్రాముఖ్యమైన పరిస్థితులు ఇవి. అందుకని దేవుడు సువార్తను ప్రారంభించేటప్పుడు, రండి నేను యోర్దానులో బాప్తిసం ఇస్తాను, రండి నేను ఆలయంలోనే చిలకరించిస్తాను, లేకపోతే నదిలో ముంచిస్తాను, ఇలాంటి ఏం చెప్పలేదు ఆయన. ఆయన తన సువార్తను ప్రారంభించేటప్పుడు మారు మనసు కలిగి ఉండండి, మీలో ఉన్న చంచల బుద్ధిని తీసివేసుకోండి అని చెప్పినటువంటి మాట. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒక పర్యాయం చదువుతున్నాను చూడండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచు ఉన్నాను. ఈ చంచల బుద్ధి, అందుకని ముందే సువార్తను ప్రకటించేటప్పుడు ప్రభువారు చెప్పిన మాట, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మనిషిలో కీలకమైన పాత్రను పోషించి ప్రతిదానికి పరిపూర్ణంగా స్పందించి దానికి తగిన ప్రతిఫలాన్ని లేక దానికి తగిన పర్యవసానాన్ని మనుషులు కనుపరిచేది మనస్సే. అది శరీర జీవితానికైనా, అది ఆధ్యాత్మిక జీవితానికైనా. అందుకనే శరీర రోగాన్ని బాగు చేసే ముందు ప్రభువారు ఎప్పుడు కూడా ఆత్మరోగాన్ని బాగు చేసేవారు. నీ పాపములు క్షమించబడ్డవి. ఈరోజు పక్షవాతం కలిగిన వ్యక్తితో కూడా అదే మాట చెప్పారు. అదే మాట ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంతో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అక్కడి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టాడు. ఇది ప్రభువారు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ఎంతో ఆకలితో తిరిగి ఆ కొండ ప్రాంతం నుండి తిరిగి వస్తూ ఉండగా అపవాది ప్రభువారిని శోధించిన పిదప ప్రభు సువార్తను ప్రకటిస్తున్న మొట్టమొదటి మాట, మారు మనస్సు పొందండి. ఈరోజు మాట్లాడుతున్న నాకు, వింటున్న మీకు కూడా మనస్సు ఉంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి మనస్సు ఉంది. ఇంచుమించుగా ప్రాణులు కూడా ఆలోచించవచ్చు. కానీ ఒక మాట, ఈ మనస్సుకు మనము అలవరచవలసినటువంటి మార్గాలు ఈరోజు దేవుని వాక్యంలో మనకు హెచ్చరింపబడ్డాయి. మనకుండే ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ, మనం ఎదుర్కొనే ఈ కష్ట సమయాలన్నిటినీ మనస్సులో పెట్టుకుంటూ, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించిన అనుభవాలన్నిటినీ
తలపోసుకుంటూ ధ్యానించుకుంటూ మన మనస్సును మనం నిలుపుకోగలిగితే, తగ్గువాటి యందు మన మనస్సును మనము నిలుపుకోగలిగితే, చంచల బుద్ధి లేకుండా మనల్ని మనము అదుపులో ఉంచుకోగలిగితే, మనకు మనమే బుద్ధిమంతులమని అనుకోకుండా ఉండగలిగితే, సాధ్యమైనంత వరకు అందరితో మనస్సు కలిసి మాట్లాడగలిగితే, జీవించగలిగితే, మనము అనుభవిస్తున్న ఈ అనుభవాల్లో విచారం అనేది మన మనస్సులోనికి చోటు చేసుకోకుండా విశ్వాసముతో బ్రతకగలిగితే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని, అలాగే దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడిన అనుభవాన్ని అనుమానము లేకుండా విశ్వసించగలిగితే, మన నిజ జీవితంలో కూడా అనుమానము లేకుండా జీవించగలిగితే, ఒకటి ఆత్మీయంగాను బలంగా ఉండొచ్చు, రెండవది శరీరరీతిగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆత్మీయ జీవితము బలహీనపడిన, అవిశ్వాసపడిన మనస్సే కారణం. శరీర జీవితము బలహీనపడిన, అనారోగ్యపడిన మనస్సే కారణం. ఈ ఒక్క మనస్సును దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరింపబడిన విధంగా మనల్ని మనం భద్రపరచుకోగలిగితే, మన మనస్సును మనం ఆధీనంలో ఉంచుకోగలిగితే, ఆత్మీయంగాను ఆరోగ్యంగాను బలంగా ఉండగలం. అప్పుడు దేవుడు మనల్ని తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఈ రోజున ప్రస్తుత లోకంలో పరిస్థితులన్నీ చూస్తుంటే, అటు ఖగోళంలో కానీ ఇటు భూగోళంలో కానీ, ఈ మానవ నివాసుల మధ్య కానీ, ఇంకా విచిత్రం, ఈ కరోనా వైరస్ ఒక మానవుని యొక్కే ప్రమాదకరంగా ఉంది. మరి జంతువులు కానీ పక్షులు కానీ ఏ మాస్కులు పెట్టుకోవటం లేదు, ఎటువంటి జాగ్రత్తలు లేవు. అవి ఊపిరి తీల్చుకుంటున్నాయి, వాటితో కూడా గాలిలో ఉన్నాయి. కానీ ఎందుకు మనిషికి ఈ పరీక్ష దేవుడు ఏర్పాటు చేశాడు? ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయి అని మనస్సున్న మనిషిగా మన మనస్సును మనం స్థిరపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన అనంతరం ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వశక్తిమికిలి కరుణ కనికరము కలిగిన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘననామానికి వందనాలు. త్రిత్వ పండుగ తరువాత 19వ ఆదివారంలో నీ సన్నిధానములో నిన్ను మహిమపరచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఆలయాలు తెరవబడి నీ మందిరంలో చేరి ఆరాధిస్తున్న మేము, మరి ఈ మీడియా ద్వారా వీక్షించే సమయంలో కొద్దిపాటి సమయం నీ వాక్యం ద్వారా నిన్ను మహిమపరచుకోవాలని ఆశపడ్డాం. ఆ రీతిగా ఇదిగో ఈ వాక్య ధ్యానం ద్వారా మాత్రం నిన్ను మహిమపరుచుకునే భాగ్యం మాకు దయచేశారు. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. నాయనా, మానవ జీవితంలో మనస్సు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సమస్తం ఎరిగిన దేవుడవు గనక, హృదయాంతరంగ రహస్యాలు ఎరిగిన దేవుడవు గనక, నీ ప్రియకుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు సువార్తను ప్రారంభించేటప్పుడు పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి అని చెప్పిన మాటలోనే ఈ భావమంతా దాగి ఉంది. మరి ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచే ప్రతి సమయంలో శరీరానికి ఆత్మకి కూడా అది బలాన్ని కానీ బలహీనతను కానీ చేకూర్చే మనస్సు ఎరిగిన దేవుడు గనక ఆయన ముందు శరీర రోగాన్ని బాగుపరిచే ముందు ఆత్మరోగాన్ని బాగుపరుస్తూ పాపాలు క్షమించేవారు, తదుపరి శరీర రోగాన్ని కూడా బాగుపరిచేవారు. ఈ అనుభవాలను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా ఆత్మీయ శారీర రోగాలను మేము కుదుర్చుకోవడానికి, బాగు చేయడానికి మేము మనస్సును మార్చుకునే జీవితాలతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు 2 పాఠ్య భాగాలలో కూడా ఈ మనస్సును కేంద్రీకరింపచేసిన అంశాలు మేము ధ్యానించగలిగాం. ఈ రోజున నీవు నాతో మాతో మాట్లాడిన మాటలు తిరిగి నెమరు వేసి ధ్యానించుకుని నిన్ను మహిమపరచుకోవడానికి నీ కృప మాపై మెండుగా కుమ్మరించుమని ఈ ధ్యానంతో, ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి బిడను, వారి కుటుంబాలను, వారి బిడలను దీవించండి.
నాయనా, ఎవరైనా అవసరతలు అక్కరలో ఉంటే అటు బిడ్డలను మీ గాయముగల చేతుల దగ్గర అప్పగించుకుంటున్నాం. నాయనా, ప్రార్థన అవసరతలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అవసరతను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నన్ను మా కుటుంబాన్ని దీవించండి, అప్పగించిన పరిచర్యను దీవించండి, సంఘాన్ని దీవించుమని, ఈ దిన ఆశీర్వాదాలు నీ సన్ని దీవులతో నింపి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడును మోచకుడును అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదా మనకు, మన కుటుంబాలకు బ్రతుకు దినములన్నిటా ప్రభు వచ్చు పర్యంతం అనుదినము నూతన ఆశీర్వాదాలతో తోడైండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, ఎలాగనను మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.